హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను దోస చేస్తున్నా. సో, మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఒక గ్లాస్‌లో మినపప్పు తీసుకున్నా. సో, అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు దాన్ని నేను వాష్ చేసుకుంటా వాటర్ తోటి. ఇప్పుడు ఇది వాష్ చేసేసిన. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ ఏస్తున్నా నానబెట్టడానికి. ఇది వాటర్ ఏసేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో మెంతులేస్తా. సో, మెంతులు గూడా ఇప్పుడు నానిపోతాయి. ఇదేంటంటే 7-8 అవర్స్ వరకు మనకి నానాలన్నమాట. సో, ఇప్పుడు ఇది నానింది. ఇక్కడ నాకు లైటింగ్ కిచెన్‌లో. ఈవినింగ్ ఇది. సో, ఇంకా నా షాడోనే దాని మీద పడుతుంది. ఇప్పుడేం చేద్దామంటే, నేను బియ్యం అండ్ మినపప్పు నానింది. ఒక మిక్సీ జార్‌లో ఏసి దీన్ని మంచిగా మిక్సీ పడతా ఇప్పుడు. సో, ఇదేంటంటే మరీ లూజుగుండొద్దు, మరీ థిక్కుగుండొద్దు. కొంచెం వాటరేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోండి. కొంచెం మందంగానే. సో, మనం నెక్స్ట్ డే అది మంచిగా నానుతది. ఇప్పుడు ఇంకా సగం ఉంది. ఆ సగం గూడా ఏసేస్తున్నా. ఇదంతా నీట్‌గా పట్టేసుకుంటా నేను. సో, ఆ బియ్యంలో నుంచి ఈ వాటర్ నానబెట్టిన వాటరే కొన్ని పక్కన తీసుకొని, అదే వాటర్ దీంట్లో యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేస్తా. ఇప్పుడు ఇది అయితే మిక్సీ పట్టడం అయిపోయింది. దీన్ని గూడా చూడండి అంత థిక్‌గుండాలి. ఇది ఇట్లా ఉండాలని చూపియడానికి పట్టిన. ఇది ఇప్పుడు నేను పెట్టేస్తున్నా నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చూడండి నానింది. ఎంత మంచిగా అయిందో పిండి. అది గంటెతో ఇట్లా చేస్తే అప్పుడు తెలుస్తది. మనకిప్పుడైతే చట్నీ చేస్తున్నా పల్లీ చట్నీ. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకుంటున్నా. నా చట్నీ అయితే సూపరుంటది. మీరు గూడా ట్రై చేయండి. ఈ పల్లీలన్నీ మంచిగా రోస్ట్ చేస్తా ఇప్పుడు. ఏంటంటే మనకి ఇప్పుడు పిండి అయితే నానిపోయింది కదా నైటంతా. పులుస్తది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు చట్నీ చేసుకుందాం. మన పల్లీలేమో మంచిగా వేగినయి. మరీ ఇది ఎక్కువ డార్క్‌గా, బ్లాక్‌గా అవ్వొద్దు. నార్మల్‌గా హాఫ్ అయితే చాలు. అంత డార్క్ అవసరం లేదు. అయితేనే చట్నీ బావుంటది. మరీ ఎక్కువ వేయిస్తే బావుండదు. సో, ఒక 6 మిర్చి హాఫ్‌గా కట్ చేసుకున్నా. ఇట్లా హాఫ్ ఎందుకు చేసుకోవాలి అంటే, అది తర్వాత ఆయిలేసినంక ఇట్లా పగులుతదనమాట. అది పగలకుండా ఉండడానికి ఇప్పుడే మనం హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఒక 7, 8 వెల్లుల్లి పొట్టు తీసి ఏస్తున్నా. ఇది దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఆయిలేస్తా. హ్మ్. సో, ఈ కొంచెం ఆయిల్‌తో అది కొంచెం లైట్‌గా రోస్ట్ అయిపోతది. ఫుల్ చిటపట అంటుందది. ఆ తర్వాత కొంచెం జీలకర్రేసుకుంటా. సో, ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేసుకోవాలి. నేను చూపిచ్చినది చూడండి. అది కొంచెం అట్లా ఆ కలర్ వచ్చిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర లైట్‌గా ఆయిలేస్తే చాలు నేనేసినంత. సో, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ చల్లార్చాలి. చల్లారింది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటా. ఇదంతా ఇందులో ఏసుకొని, ఆ తర్వాత పల్లీలేస్తా ఇందులో. పల్లీలు గూడా చల్లారినయి. ఈ పల్లీలేసుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్. సాల్ట్ అయితే ఫస్ట్ ఎక్కువేసుకోవద్దు. ఎక్కువైపోతది. లైట్‌గా సాల్ట్ ఏసుకొని తర్వాత చూసి కలుపుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ పడతా. అంటే మధ్యలో మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనకి చట్నీ కొంచెం ఎక్కువ కావాలి అని అనిపిస్తే తర్వాత వాటర్ యాడ్ చేయొద్దు. ఇట్లా ముందే మనము వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్సీ పట్టేస్తే చట్నీ నీళ్ళు నీళ్ళు ఉండదు. మంచిగా అయితది తర్వాత దగ్గరకయితది. చూడండి అట్లా తిక్కుగుంటది. మనం వాటర్ ఎయ్యాలి, యాడ్ చేయాలనుకుంటే మిక్సీ పట్టేప్పుడే యాడ్ చేయండి. అంటే వాటర్ ఏసినాక కూడా అది మిక్సీ పడితే మనకి వాటర్ వాటర్ ఉండదు. సో, అది చెప్దామనుకుంటున్నా. ఆ తర్వాత ఇప్పుడు తాలింపేస్తున్నా. ఆయిలేసుకున్న, జీలకర్ర, మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు
ఇవి కొంచెం రోస్ట్ అవ్వగానే నేనిప్పుడు నెక్స్ట్ కొంచెం కలుపుకుంటా దీన్ని. ఇప్పుడు నేను వెల్లుల్లేసిన, ఆ తర్వాత ఎండుమిర్చి ఏస్తా. తాలింపేసుకోండి చాలా బావుంటది. ఇట్లా కట్ చేసుకొనేస్తే దాంట్లో ఉన్న గింజలు బయటకొస్తే టేస్ట్ బావుంటది. ఇంకా అవి మంచిగా వేగుతాయి. లాస్ట్‌కి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకేసుకుందాం. కొంచెం అయింది. వాష్ చేసిన కరివేపాకేసుకోండి. ఇవి చిటపట ఇగ అసలు ఆ తాలింపు స్మెల్ ఉంటది. అది నెక్స్ట్ లెవెల్. సో, ఇప్పుడు తాలింపు అయిపోయింది. ఇది మనం చట్నీలోకి యాడ్ చేసేద్దాం. సో, ఈ తాలింపుని మొత్తం చట్నీలో వేసేసుకుంటున్నా. సో, దీన్ని లైట్‌గా ఇట్లా కలుపుకొని కలపనట్టు పైన పైన అసలు చూడ్డానికి ఇగ హోటల్ స్టైల్ చట్నీలా ఉంటది మన చట్నీ. అంత బావుంటది. మీరు ట్రై ఇప్పుడు మన నైట్ అంతా నానిన దోసని పిండిని చూద్దాము. ఇది చూడండి ఎంత మంచిగా థిక్‌గా క్రీమ్ లాగుంది గదా! మనం మంచిగా నానబెట్టి దాన్ని మంచిగా పట్టుకుంటే ఇంత మంచిగొస్తది. మంచిగా పట్టుకుంటే అని గాదు. నేను చూపిచ్చినట్టు చేస్తే ఇంత థిక్ కన్సిస్టెన్సీలో వస్తది పిండి. సో, దీన్ని నేనిప్పుడు ఏం చేస్తా అంటే నాకెంత అవసరమో అంత నేను తీసుకొని ఒక బౌల్‌లో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి దాన్ని నేనిప్పుడు యూజ్ చేస్తా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటా నేను. సో, ఈ ప్రొసీజర్ నేను ఫాలో అవుతా. సో, ఇంత థిక్‌గా మనకి ఉంటే దోసలు గూడా మంచిగొస్తాయి. సో, ఇందులో ఇప్పుడు నేను నాకు కావాల్సినంత దోస పిండి తీసుకొని ఇది మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మంచిగా యూజ్ అయితది. పాడు గూడా ఏం అవ్వదు. కానీ 1 వీక్ ఏమి ఉంచుకోకండి. తొందరగా వాడేసేయండి నెక్స్ట్ డేనే. ఇప్పుడు నాకు ఎంత వాటర్ కావాలో అంత నేను యాడ్ చేసుకుంటున్నా. సో, కొంచెమే దానంతనే యాడ్ చేసుకున్న వాటర్ ఆ గంట నిండా. సో, దాన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు నేను దోస ఏస్తా. సో, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చూడండి. సో, నేనైతే ఇట్లా చేసుకుంటా. మీకు నచ్చితే నాది గూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు పాన్ వేడైంది. దాని మీద కొంచెం మనం హోటల్ స్టైల్‌లో చేద్దాం ఇదంతా. వాటరేసి ఇదేంటంటే పాన్ వేడిగా అయిపోతది గదా! వేడిగా అయిపోయినప్పుడు దాని మీద వాటరేస్తే పాన్ అనేది చల్లగా అయితది. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్ ఉంది గదా! అది కట్ చేసుకొని దాన్ని ఆనియన్‌ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా ఆనియన్ తోటి. ఇప్పుడు నేను ఆనియన్‌కి కొంచెం ఒక ప్లేట్‌లో ఆయిలేసుకుంటూ ఒక 2 కొంచెం ఆయిలేసుకొని ఆయిల్‌ని ఆనియన్ మీద పెట్టి ఆనియన్‌ని ఇట్లా మొత్తం రుద్దుతా. యాక్చువల్లీ పాన్ ఏమైందంటే లోపటికి ఉండాలి కదా! పైకొచ్చింది. సో, నేను ఆగకుండా ఏం చేసినా రోకలితో దంచుడే దంచిన. సో, దాది మొత్తం అన్‌ఈవెన్‌గా అయిపోయింది. బట్ స్టిల్ దోసలు మంచిగొస్తాయి. సో, ఇది నా మాట వింటుందని ఇది నేను వాడతా అన్నమాట. సో, ఇప్పుడు నేను దోస ఏస్తున్నా. ఇప్పుడు నేను ఎగ్ దోస ఏస్తా. సో, నార్మల్ దోస అందరికి తెలుసు కాబట్టి ఎగ్ దోస ఏస్తున్నా. సో, పాన్ అంత వేడి అవ్వలేదు ఇప్పుడే. లైట్‌గానే వేడయింది. సో, అందుకే మనకి దోస ఇట్లా కనిపిస్తుంది. వేడైతే మంచిగా ఇట్లా అయిపోతది. ఇప్పుడు నేను ఎగ్గేస్తా. సో, ఈ ఎగ్గేసుకొని దీన్ని మొత్తం దోసకి స్ప్రెడ్ చేస్తా అన్నమాట. అది ఇప్పుడు ఈ గంటెతోటి కొంతమంది ఏం చేస్తారంటే ముందే దాన్ని బీట్ చేసుకొని ఇస్తారు. దానికన్నా ఇది కొంచెం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తది. ఎందుకంటే మళ్ళీ అన్ని గిన్నెలు నీసు నీసు అయిపోతది కదా! అందుకే ఇట్లా చేసుకుంటా. ఇప్పుడు ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి ఈవెన్‌గా. ఆ తర్వాత మనం ఓన్లీ ఎగ్గేస్తేనే బావుండదు కదా! దాని మీద మనం కొంచెం కారం అండ్ సాల్ట్ ఏసుకుందాం. ఉప్పు, కారం ఏసుకుందాం. చాలా బావుంటది దోస. సో, ఇది ట్రై చేయండి. ఎగ్ దోస ఏసుకోండి అందరూ. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను కారం ఏస్తున్నా. తర్వాత ఉప్పేస్తా. సో, అప్పటి వరకు మనది కింద మొత్తం దోస మంచిగా కుక్ అయితది. మరీ మాడిపోదు. అట్లా అని కుక్ అవ్వకుండా ఉండదు.
మంచిగా అయితే ఇప్పుడు పైననే మన ఎగ్ ఇంత అవుతుందంటే కింద ఎంత ఇవ్వాలి? సో, ముందు మనం దోస ఏసినప్పుడు కొంచెం తక్కువ మంట పెట్టుకుంటే మన ఎగ్ దోస అనేది పర్ఫెక్ట్‌గా మనకొస్తది. సో, ఇది టిప్ ఇవాళ. అండ్ ఇప్పుడు చూడండి పైకి ఇట్లా లేచింది కదా! అప్పుడు మనం తీసుకుంటే అయిపోతది. సో, అది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను తిప్పుకుంటా. సో, ఇది మన దోస. ఎక్కువ మాడదు. అట్లని కుక్ అవ్వకుండా గూడా ఉండదు. మంచిగా అయితది. మీరు గూడా ఇట్లా ఏసుకోండి నాలాగా. ట్రై అయితే చేయండి. అండ్ మీరు గూడా దోస తింటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మన ఎగ్ దోస అయితే అయిపోయింది. కింద గూడా కుక్ అయింది. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇది మన ఎగ్ దోస. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కారం దోస చేసుకుందాము. అది ఎట్లా చేయాలో చూపిస్తా. ఒక బౌల్‌లో వాటర్ తీసుకోండి. దాంట్లో మీకు ఎంత కారం కావాలో అన్ని మిర్చీలు ఆ తొడమలు తీసేసి ఒక 5 మినిట్స్ నానబెట్టండి. సో, ఏమైతదంటే మిర్చి అనేది మెత్తగయ్యి మంచిగా మిక్స్ అవుతది. సో, ఇది ఏసుకున్న తర్వాత ఇది 5 మినిట్స్ నానబెట్టాలి. నానబెట్టేయండి. ఆ తర్వాత చిన్న మిక్సర్ తీసుకోండి. దాంట్లో ముందు ఈ మిర్చి ఏసుకోండి. ఆ తర్వాత ఆనియన్ ఏసుకోండి. ఒక ఆనియన్‌ని 4 ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేయండి. తర్వాత టమాటో పెద్దదేస్తే సరిపోతది. అండ్ ఆ తర్వాత వెల్లుల్లి వేయండి. ఒక 4, 5 రెమ్మలు వెల్లుల్లి 7, 8 ఏసుకోండి. ఇంకా నెక్స్ట్ జీలకర్ర వేయండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకోండి. సో, సాల్ట్ ఏసి ఇదంతా మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసుకోండి. కారం దోస అసలు ఎక్సలెంట్ ఉంటది. మీరు ట్రై చేయండి ఇట్లా. సో, ఇది ఇప్పుడు మిక్సీ పడతా నేను. మిక్సీ పట్టేసుకున్నా. దీన్ని ఒక బౌల్‌లో తీసుకుంటున్నా. ఇది ఒక బౌల్‌లో తీసేసుకోండి. నెక్స్ట్ మనము కారం దోస ఏసుకుందాము. సో, ఇది మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనము కారం దోస వేద్దాము. ఫస్ట్ మనం పిండి ఏసేసుకొని దోస స్ప్రెడ్ చేసేసుకుందాము. సో, ఇంత ప్రశాంతంగా వీక్‌కి ఒక్కసారైనా మనం హ్యాపీగా తినాలి. బ్రేక్‌ఫాస్ట్ అయితే మీరు ఒకవేళ ఆఫీస్‌కెళ్ళినా ట్రై చేయండి. దోస పిండి సండే చేసేసుకొని 2 డేస్ దోస తినేయొచ్చు. ఒకరోజు నేను చెప్పినట్టు మనది అది ఉంది గదా! అది ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. టోస్ట్ అవకాడో టోస్ట్ అది గూడా ఒకరోజు చేసుకోండి. దోస ఒకరోజు చేసుకోండి. పెసరట్టు చేసుకోండి. ఇడ్లీ చేసుకోండి. ఇప్పుడు మనం కారం ఉంది గదా! కారం దోస కాబట్టి కలిపిన ఈ పేస్ట్‌ని మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని దీని మీద ఏసుకోండి. సో, ఇది నేను చాలా థిక్‌గా ఏసిన దోస. ఎందుకంటే కారంతోటి అసలు ఇప్పుడు చట్నీ గూడా అవసరం లేదు మనకి. ఇదే చాలా టేస్టీ ఉంటది. ఈ కారం దీని మీద ఏసుకొని ఇది మంచిగా తినొచ్చు. మనం పేపర్ దోస ఎప్పుడేసుకోవాలి అంటే, ఓన్లీ ఇంక ఇవేమి ఏసుకోవట్లేదు. ఇవి ఎగ్ లేదు అండ్ కారం లేదు. కారం దోస కాదు అన్నప్పుడు పేపర్ దోస చట్నీతోటి అట్లా ఏసుకోండి పేపర్‌గా. దీని మీద మొత్తం ఇది స్ప్రెడ్ చేసేయండి. ఇది గూడా అయిపోతదిప్పుడు. సో, ఇంత ఈజీ అన్నమాట దోస చేసుకోవడం. మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి, తినండి. ఎంతైనా మన చేతితో చేసుకొని తినేది వేరే ఉంటది గదా! అసలు ఎక్సలెంట్ ఉంటది. ట్రై అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఎనకల గూడా అయిపోయింది. సో, దోస అనేది అందరూ కష్టపడి తీస్తా ఉంటారు. అంత అవసరం లేదు. అది వన్స్ వేడిగా కుక్ అయినాక అదే ఇట్లా లేస్తది. సో, ఇప్పుడు మనది అయిపోయింది దోస. దీన్ని మనం ఫ్లిప్ ఏం జేయము. డైరెక్ట్ ప్లేట్‌లోకి తీసుకుంటాము. ఇంకా అంతే. మన దోస అయితే అయిపోయింది. చాలా బావుంటదిది. మీరు గూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన చట్నీ. చూడండి ఎంత బావుందో కదా చట్నీ చూడడానికి. తింటే ఇంకా బావుంటది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇట్లనే ఏసుకోండి దోస. అది కింద కారం దోస, ఇది ఎగ్ దోస. ఖతం అయిపోయింది. బాయ్.